హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, కూర చేసే టైం లేనప్పుడు కానీ, లేదా తిన్న కూరలే తిని తిని బోర్ కొట్టినప్పుడు ఏదైనా రుచిగా తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. కూరలు కూడా పక్కన పెట్టేసి మొత్తం ఇది తినేస్తారండి. 2 ముద్దలు ఎక్కువ తింటారు. అంత బావుంటుందనమాట. ఇది తాలింపన్నమే కానీ కాస్త డిఫరెంట్‌గా ఎక్స్‌ట్రా టేస్టీగా చేద్దామండి. ఇది చేయడం కోసం ముందుగా అన్నాన్ని ఉడికించి పెట్టుకున్నాను. ఈ అన్నంలోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేశాను. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర ధనియాల పొడి వేయండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా పొడి వేయండి. ఇది వేయడం వల్ల చాలా బావుంటుంది టేస్ట్. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. ఇవన్నీ వేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఆయిల్‌ని వేసుకోండి. పోపు కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్‌లోకి ముందుగా పల్లీలను వేయించుకోవాలి. ఈ పల్లీలను మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వీటిని మనం కలిపి పెట్టుకున్న రైస్‌లోకి తీసుకోండి. పల్లీలు ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకాస్త ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఈ పల్లీల టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్‌లోకి 2 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే పోపు గింజల్ని వేస్తున్నాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వీటన్నిటిని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేయాలి. ఇందులోనే కరివేపాకుని కూడా వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే అది కూడా వేసుకోవచ్చు. ఇలా పోపు పెట్టుకున్న దాన్ని మనం కలిపి పెట్టుకున్న రైస్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలండి. మనం వేసుకున్న పోపు మొత్తం ఆయిల్‌తో సహా ఇందులోకి వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలపాలి. మీకొక డౌట్ రావచ్చండి. ఇందులో మనం మసాలాలు వేసాం కదా! అవి పచ్చిగానే ఉండిపోతాయని డౌట్ రావచ్చు. కానీ ఇందులోకి మనం పోపు వేసిన ఆయిల్ వేసాం కాబట్టి పచ్చిగా ఏమీ ఉండదండి. బిర్యానీ మసాలా యూజ్ చేయడం వల్ల ఎక్స్‌ట్రా ఫ్లేవర్‌తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే తాలింపన్నం కాకుండా ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేశాక మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులోకి పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని తింటే ఉంటుందండి. అద్దిరిపోతుంది. మా రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.